నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా జన్నరం మండలం బాదంపల్లి గ్రామ శివారులో గల బీసుపేట గూడెంలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి 6 లక్షల వరకు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన జాడి సురేష్ ఇంట్లో ఉన్న పూజా గదిలో దీపం వలన మంటలు వ్యాపించడంతో అగ్ని ప్రమాదం సంభవించి బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు, పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. తహసీల్దార్ సి రాజ మనోహర్ రెడ్డి, ఆర్ఐ భానుచందర్, కార్యదర్శి సంతోష్, హెల్త్ సూపర్వైజర్ పోచయ్య, ఏఎస్ఐ రాథోడ్ బిక్కులాల్ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన తక్షణ సహాయం వచ్చేలా చూస్తానని తహసీల్దార్ వారికి భరోసా ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ శాఖ అధికారి శ్రీనివాస్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పి భారీ ప్రమాదం తప్పించినందుకు వారిని అభినందించారు. బాధితుడికి అధికారులు, గ్రామస్తులు వెంటనే తమ వంతుగా 8,500 రూపాయలు చిరు సహాయం అందించారు. సంఘటనల స్థలంలో బాదంపల్లి గ్రామస్తులు కాసేటి లక్ష్మణ్, శ్రీపతి, ఆనందం తదితరులు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మీరు లోపల పోకండి, పూర్తి మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది. అది కూర్చొని కూలేటట్టు